హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మహాశివరాత్రి బ్యాండ్ రైటింగ్ అన్నమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే నేనైతే కొంచెం వర్క్లో ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. అండ్ టైం కుదిరినప్పుడల్లా నేనైతే వీడియోస్ చేస్తాను. అండ్ కొంచెం మంచిగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే వీడియోస్ అయితేనే చేస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ అయినా చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా చేయండి. అండ్ మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి మీరైతే ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి నేను వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీకు అందిస్తాను అనమాట. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరైతే అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో ఉందని కదా, యాడ్ ఫోటో ఉంది కదా, ఈ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ మీరైతే ఒక ఫోటో అయితే ఇస్తాను, ఒక పిఎన్జీ లాగా మీరే కట్ చేసుకోవచ్చు. ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఈ ఫోటోని కట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఇక్కడ మీకు ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ వన్ మీరైతే ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ ఒపాసిటీ తీసుకొని ఒపాసిటీ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి. 10 or 15 పెట్టేసుకోండి, మీ ఇష్టం అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీలో, ఓకే, ఇక్కడ గ్యాలరీలో ఫస్ట్ వన్ మీరైతే ఇక్కడ ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో వచ్చేసి ఒక రౌండ్ కలర్ ఇక్కడ మెరుపులాగా అయితే ఉంటుంది అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి నెక్స్ట్ వన్ మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ రీసెట్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా బ్యాక్గ్రౌండ్స్, అవి మీకు ఫ్రంట్లోనే ఉండి ఇబ్బంది లేదు. అండ్ ఈ పిఎన్జీని కూడా యాడ్ చేసుకోండి. ఈ పిఎన్జీని యాడ్ చేసుకొని ఇక్కడ రొటేట్ మీద క్లిక్ చేసి రొటేట్ చేసేయండి. ఓకే, ఇలా రొటేట్ చేసుకోండి. ఓకే, ఇలా రొటేట్ చేసేయండి. అండ్ ఈ పిఎన్జీని కరెక్ట్గా మీకు హెడ్లో వచ్చేటట్టు పెట్టండి శివుడికి. అండ్ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ స్టిక్కర్ అని ఉంది కదా, స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సర్చ్లో ఫేడ్ అని అయితే టైప్ చేయండి. FADE ఫేడ్ అని టైప్ చేసి ఇక్కడ ఒక పిఎన్జీ వస్తుంది. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ 3 అని క్లిక్ చేసేయండి. ఓకే, 3 అని క్లిక్ చేసేయండి. చూడండి, ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరైతే మీ బ్రష్ పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బ్రష్ పిఎన్జీని ఎలా క్రియేట్ చేయాలి, ఈ బ్రష్ పిఎన్జీ ఇచ్చాను నేనైతే కింద డిస్క్రిప్షన్లో. ఇలా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఎవరైనా కానీ ఇలా తీసుకొని ఒక 6-8 అయితే పడతాయి అనమాట. నేనైతే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసం ఇలా పెడుతున్నాను. ఓకే, ఇలా అయితే పెట్టుకోవచ్చు. మీరైతే ఒక 8 నెంబర్ అయినా 10 నెంబర్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే మొత్తం ఒకసారి సెటప్ చేసేసి అయితే నేను ఒకసారి చూపిస్తాను, వెయిట్ చేయండి. ఓకే, చూసారు కదా, ఇలా అయితే మీరైతే ఇక్కడ మీ బ్రష్ పిఎన్జీస్ అయితే ఒక 8-10 పెట్టుకోవచ్చు మీరైతే. అండ్ ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి నేనైతే ఒక టెక్స్ట్ పిఎన్జీ అయితే ఎడిట్ చేశాను అనమాట. ఆ టెక్స్ట్ పిఎన్జీని ఇలా యాడ్ చేసేసుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే,
ఇక్కడ మీరు నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేమ్స్ కూడా ఎలా పెట్టాలి ఏందనేది నేను వీడియోస్లో చెప్పాను. ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరైతే ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఇలా అయితే పెట్టుకోండి. ఇలా ఎడిట్ చేసుకొని తెలుగులో పెట్టుకొని బాగుంటుంది. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి మీరైతే ఈ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ కొంచెం ఒక 10 లోపే పెట్టుకోండి, ఎక్కువ వద్దు. జస్ట్ నేను మీకు చూపించడం కోసం ఒక అలా చెప్తున్నాను అనమాట. ఓకే, ఇది టెంప్ వచ్చేసి -లో పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 పెట్టేసి ఇన్నర్ 2 పెట్టేసేయండి. 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ బ్యానర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. కొంచెం ఈ మధ్య వర్క్లో ఉండి నేనైతే వీడియోస్ అయితే చేయలేకపోయాను. సారీ, ఏమనుకోవద్దు. నాకు టైం కుదిరినప్పుడల్లా నేను వీడియోస్ అయితే చేస్తాను తప్పకుండా. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.